నా కళని కలర్ చేసావు కదరా, సిగ్గులేదా నీకు? అది ప్రభాకర్ అనగానే నాకు ఏం చేయాలో తోచలేదు. కానీ పోలీసుల దగ్గర పొడిచినోని సరిగ్గా చూడలేదని చెప్పాడు. ఇన్స్పెక్టర్ ఫోన్ చేశారు. అంటే చావకుంటే పర్వాలేదురా, ఒక శవంలా జీవించాలి, రెక్కలు నరకాలి. ఈ వైజాగ్లో సిటీ ఫైనాన్స్, రియల్ ఎస్టేట్ ఆకాశంలో ఆ రాబందువు ఎగరకూడదు. ఇక జేజే గారు ఎమ్మెల్యే మనతో ఉంటారు, ఉండకున్నా ఉండేలా చేస్తా. రాబందు పడకనబడ్డాడని తెలిస్తే చీటీ కంపెనీలు, ఫినాన్స్ కంపెనీలు పేక ముక్కల్లా కూలిపోతాయి. అది ఎంత పెద్ద కంపెనీ అయినా సరే. డిపాజిటర్స్ని కదిలించాలి, వాడి వ్యాపారాన్ని వేళ్లతో సహా పీకేయాలి. నేను ఫుల్ స్టాప్ పెడతాను బాయ్. పురుషోత్తం ఏ రూమ్లో ఉన్నాడు? B2లో. సార్, ఒక వారంగా మేము అక్కడ ఇక్కడ తిరుగుతున్నాం. ఆ రాబందు ప్రాణాలతో తిరిగి వస్తాడా లేదా? అతని దగ్గర మా డబ్బంతా డిపాజిట్గా ఉండిపోయింది. వాడికేం కాదని అనుకుంటున్నాను. తను గనుక బ్రతకపోతే మా గతి అదోగతే. మాకు న్యాయం జరగలేదంటే వాడి పని పడతాం. నిజమే, రెండిట్లో ఏదో తేల్చుకుంటాం. సరే మీరేం టెన్షన్ పడకండి. మీలో ఎవరు డబ్బు నష్టపోకుండా నేను చూసుకుంటాను. పర్వాలేదు, పడుకో. ఎంక్వైరీ కోసం వచ్చుంటే నేను చెప్పడానికి ఏమీ లేదు ఇన్స్పెక్టర్. బయట జనం వెయిట్ చేస్తున్నారు. నీ మీద ప్రేమతో కాదు, వాళ్ళు నీకు ఇచ్చిన డబ్బు కోసం. ఇచ్చిన డబ్బుని వడ్డీతో సహా ఎలా తీసుకుంటానో అలాగే తీసుకున్న డబ్బు కూడా ఇచ్చేస్తాను. మంచిది. అది నీకు గుర్తు చేయడానికే నేను ఇప్పుడు ఇక్కడికి వచ్చాను. నేను విచారణ కోసం రాలేదు. నా డిపాజిట్ డబ్బు నాకు వెంటనే కావాలి, వెంటనే కావాలి, ఇమ్మీడియట్లీ. హలో, ఇదిగో ఇస్తున్నాను. ఇక మీద ఏం చేయాలని జేజే చెబుతారు. దీంతో ఈ బిజినెస్ ఆపేయాలనుకుంటున్నాం. ఏంటి సార్ అలా అంటారు? తిరిగి ఇవ్వడానికే తీసుకున్నాను. డబ్బుల గురించి దిగులు పడకండి. ఎక్కడికి తెచ్చివ్వాలో చెప్పండి, అక్కడికి పంపిస్తాను. ఏదో అర్జెంట్ పని అనుకుంటా. ఎమ్మెల్యే అంటే 1.25 లక్షల పనులు ఉంటాయి కదా. తాగడానికి ఏమీ అవసరం లేదు. విజయ్, మినుగురు పురుగులో 7 బావులు. ఈ 2 అకౌంట్లని క్లోజ్ చేసి అకౌంట్ చూసి సెటిల్ చెయ్యాలి. ఇంట్లో ఇవ్వాలా, ఆఫీస్లో ఇవ్వాలా? నేను ఆ గోవిందుని పంపిస్తాను. ఆరోగ్యం చూసుకో. ఏం చూసుకుంటాను? పెట్టుబడి లేకుండా ఎలా లాభం వస్తుందో అలాగే జీవితం కూడా. ఎవరి జీవితాన్ని ఎవరూ మార్చలేరు కదా. అన్నీ 1000 రూపాయలు కట్టలే అనుకుంటాను. 1000 రూపాయల కంటే పెద్ద నోట్ని రిజర్వ్ బ్యాంక్ ప్రింట్ చేస్తే అది ముందు మా అన్న ఆఫీస్లోనే ఉంటుంది. అంత పొగరు పొగరు అలాగే అనుకో. రాబందు నీడలో నిలబడ్డావనే పొగరు. ఎప్పటికీ నువ్వు ఆ రాబందు నీడలోనే సుఖంగా బతకొచ్చని మాత్రం అనుకోకు తమ్ముడు. ఎందుకంటే ఈ రోజున్నది రేపు ఉండదు. ఆఫీసు, ఈ 1000 రూపాయల కట్టలు ఇవన్నీ కలకాలం ఉంటాయనుకుంటున్నావా? ఒక సామెత చెప్తాను తమ్ముడు, బాగా విను. నదిలో నీళ్లు ప్రవహిస్తున్నా కుక్క నాలుగుతోనే నాకాలి. ఇప్పుడు మీరు మాత్రం ఏం చేస్తున్నారు? ఇది పట్టుకోండి.